వరలక్ష్మి వ్రతం అందరి ఇంట్లో చేసుకోవడము, చేసుకున్న దాన్ని సఫలీకృతం చేసుకోవాలనేసరికి మన ఇంటికి వచ్చే ముత్తైదులకి ఆహ్వానం చేయడము, ప్రసాదాలు చేయడము, మనం పూజ చేసుకోవడము, ఇంట్లో పిల్లలకి వంట చేసి పెట్టడం, భర్తకి వంట చేసి పెట్టడం, ఇలా అనేక కార్యక్రమాలతోటి మనం పూజ మీద సరైన ధ్యాస పెట్టలేకపోతాం. అందువల్ల మనకి సంవత్సరం పొడుగునా ఏదో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం, మంచి వ్రతాలు చేసుకున్నాం, ఆ వ్రతం చేసుకున్నాం అనుకుంటాం. కానీ మనకి ఏమీ పొందలేకపోయామే, సంవత్సరం అంతా అయినా కూడా మనకి అనుకున్నంత ఫలించలేదు అని అనుకుంటూ ఉంటాం. అయితే ఆ సమయంలో మన మైండ్ ఏ విధంగా ఉందో, మన మనసు ఏ విధంగా ఉందో ఆ విధంగా మనకి ఫలితం వస్తుంది అనేది మనం గుర్తించాలి. అందరం సామూహికంగా ఒక చోట కూర్చుని వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల మనకి ఇవి చేయాలి, అవి చేయాలి, వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, వీళ్ళని రిసీవ్ చేసుకోవాలి అనే టెన్షన్ లేకుండా ప్రశాంతంగా అక్కడ ఉన్న స్వాములు మనకి ఏ విధంగా గైడ్ చేస్తున్నారో ఆ విధంగా మనం పూజను నిర్వహించడం వల్ల వరలక్ష్మి యొక్క పూర్తి కటాక్షం మనకి సిద్ధించాలి. ఎందుకంటే మన శ్రద్ధ కనుక లక్ష్మీదేవి మీద ఉంటే ఖచ్చితంగా మనకి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అనడానికి ఏ విధమైన సందేహం లేదు. అలాంటి కార్యక్రమాన్ని లక్ష్మీనారాయణ సేవా సమితి టీటీడీ శివాజీనగర్ టీటీడీ కళ్యాణ మండపంలో 23వ తారీఖున చేయడం జరుగుతుంది. సాయంత్రం పూట 23 ఆగస్టు శుక్రవారం సాయంత్రం పూట 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం తర్వాత వచ్చే శుక్రవారంలో చేయడం జరుగుతుంది. మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకున్నా సరే అందరం కలిసి సామూహికంగా ఒక చోట కూర్చుని అనేక లక్షల అనంత నామాలతోటి జరిగే అమ్మవారి యొక్క ఆరాధనలో పాల్గొని ఆ అనంత నామాల ఫలితాన్ని మనం కూడా పొందుదాం. అందరికీ ఇందులో ఆహ్వానం ఉంది. సుమంగుళులు అందరూ దీనికి రావచ్చు. లక్ష్మీనారాయణ సేవా సమితికి సంబంధించిన మా సభ్యుల్ని ఖచ్చితంగా మీరు కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేయడం వల్ల వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. జయ లక్ష్మీనారాయణ. జయ లక్ష్మీ.